గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆర్. పండుగ సీజన్ వచ్చిందంటే ప్రైవేట్ బస్సు ధరలకు రెక్కలొస్తాయి. అందిన కాడికి దోచుకోవడం ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిత్యకృత్యం. అయితే ఈసారి దసరా లెక్క అలలేదు. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెంచిన ధరలు పట్టికలు అయితే రెడీ చేశారు, కానీ అనుకున్నంత ప్రయాణికుల తాకిడి లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బిక్కమొహం వేయాల్సి వచ్చింది. సాధారణ ధరలకే ప్రయాణికుల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. పండుగ సమయాల్లో ప్రయాణికులతో కిటకిటలాడాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులు లేక వారి కోసం ఎదురు చూస్తూ ఉసూరుమంటున్నారు. దసరా, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటేనే ప్రైవేట్ ట్రావెల్స్ 15 రోజుల ముందు నుంచే సన్నద్దమవుతూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు, బెంగళూరు నుంచి ఒంగోలుకు, చెన్నై నుంచి ఒంగోలుకు విపరీతంగా ప్రజలు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించేవారు. దసరా సెలవులు 10 రోజుల పైనే ఉండేసరికి ప్రైవేట్ ట్రావెల్స్ కు మంచి గిరాకీ ఉంటుందని భావించి రేట్లు పెంచుకుని మరీ బోర్డులను సిద్ధం చేసుకున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఒంగోలు నుంచి హైదరాబాద్ కు 450 రూపాయలతో మొదలై 700 రూపాయల వరకు ఉండేది. ఏసీ సర్వీసులు అయితే 1000 రూపాయల నుంచి మొదలుకొని 1200 రూపాయల వరకు వసూలు చేసేవారు. దసరా సందర్భంగా రేట్లు పెంచుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇక నాన్ ఏసీ బస్సుల్లో టికెట్ ధర 1390 రూపాయల నుంచి మొదలై 1890 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటే, అటు ఏసీ బస్సుల్లో 2500 రూపాయల నుంచి 2700 రూపాయల వరకు ధరను పెంచేశారు. ఇది దసరా పండుగకు ముందు ప్లాన్ చేసుకున్నారు. పండగ తర్వాత అంటే 13వ తేదీ నుంచి మళ్లీ ప్రయాణంలో మరో 100 రూపాయలు పెంచుకోవచ్చనే ఆలోచనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు గిరాకీ లేక అసలు ప్రయాణికులు వస్తారో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ఒంగోలుకు రావాలి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో ధరలు విపరీతంగా పెంచుతారు అనే ఒక అపోహ ఉండేది. ఈసారి కూడా ముందుగా ధరలు పెంచారు, కానీ అనుకున్న స్థాయిలో ప్రైవేట్ ట్రావెల్స్ కు ప్రయాణికులు రావటం లేదు. ఇందుకు కారణం పలు రకాలుగా ఉన్నాయన్నది ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్న మాట. ఇక బయట ప్రాంతాల్లో పనిచేసేవారు పండుగ సమయాల్లో ఇళ్లకొచ్చే సమయంలో అక్కడ ఉపయోగించే సొంత కార్లలో వచ్చేయటం ఒకటైతే, మరికొంతమంది స్నేహితులందరూ కలిసి వచ్చి వెళ్లిపోతున్నారు. ఇక సమయం కలిసి వస్తుందని భావించేవారు ట్రైన్స్, విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ కూడా ధరలు పెంచకుండానే ఏసీ, నాన్ ఏసీ, వోల్వో బస్సులు నడుపుతూ ఉండటం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కు ప్రయాణికులు ఆర్టీసీ వైపు వెళ్తూ ఉండటంతో వీరికి కాస్త భారంగా మారిందని చెప్పాలి. ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మూలన పడే పరిస్థితి ఏర్పడుతుందన్న భయాందోళన ట్రావెల్స్ యజమానుల్లో నెలకొంది. ఇది ఒక కొత్త ట్రెండ్ అని, గతంలో పండుగ సీజన్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వారంతా వాపోతున్నారు. ఒంగోలు, హైదరాబాద్, బెంగళూరు తిప్పుతాము, కానీ అనివార్యంగా ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ బాగాలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. దసరా సెలవులు వచ్చినా కానీ ఎవరు తిరగట్లా, ఎవరికి సెలవులు కూడా పెద్దగా లేదని ప్రశ్న అర్థం కావాలి. వ్యాపారమే లేదు, మాకు ఏం పెంచింది, అన్ని నార్మల్ రేట్లే ఉన్నాయి. వ్యాపారం అదే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మారింది, కొత్తగా అన్ని కొత్త ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ అవ్వాలి కదా, అందువల్ల ఎక్కడ తిరగట్లా వ్యాపారం. దసరా సంబరంగా మాకు వ్యాపారాలు ఏం లేవు, ట్రావెల్స్కి ఆదాయం లేదు, టికెట్లు ఏం కావట్లేదు. ఈ కరోనా వచ్చినాక అందరికీ సొంత కార్లు కొన్నారు, సొంత కార్లు వెళ్తున్నారు. మాకు వ్యాపారం ఇంకా ఏం కాలేదు, ఇంకా దసరా సంబంధం స్టార్ట్ కాలేదు. మేము 450, 500 కూడా రాస్తున్నాము టికెట్లు, మాకేం వ్యాపారం లేదు. ఆర్టీసీ 630, 650 వాళ్ళు రూపాయి తగ్గిరు. మేము వ్యాపారం లేనప్పుడు 10 రూపాయలు తగ్గిస్తాము, వ్యాపారం ఉన్నప్పుడు 10 రూపాయలు పెంచుకుంటాము.